హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 3 లిటిల్ స్టార్స్ సిఎల్వి. ఈరోజు మేమైతే ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇక్కడ మా చరణ్ తేజ హాయ్ అయితే చెప్తున్నాడు చూడండి. మేము ఈరోజు ఆంజనేయ స్వామికి అభిషేకం చేయడానికి గుడికి అయితే వెళ్ళాము. మేమైతే ముందుగా ఆంజనేయ స్వామికి వేయడానికి తమలపాకుల దండను ప్రిపేర్ చేస్తున్నాము. తమలపాకులను మా లోహన్ శుభ్రంగా నీటిలో వేసి కడిగేశాడు. మా ఇంటి దగ్గర ఉన్న తమలపాకుల పాదు నుంచి అయితే ఈ తమలపాకులను కోసాము. చూడండి ఎంత తీసానో మా అమ్మ ఎలా తీయాలో చూపించింది, అలాగే నేను తీస్తున్నాను. చూడండి ఎలా తీస్తాను. మా చరణ్ తేజ అయితే గంధం చెక్కతో గంధం అరగదీస్తున్నాడు ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడానికి. చూడండి ఎంత చక్కగా అరగదీస్తున్నాడో. మా తమ్ముడు నేనేమో గంగ అరగదీస్తున్నాను, మా తమ్ముడేమో ఆకులు గడుగుతున్నాడు. చూడండి కడుగుతున్నాడు అన్నమాట. చూడండి ఎలా పెట్టాడు అన్నంగా. ఇప్పుడు చూడండి ఇక్కడ గుడికి వెళ్తున్నాం, అందుకని నేను అరగదీస్తున్నాను. చూడండి సరిపోకపోతే తీసుకోవాలన్నమాట. నా చేతితో తీసాను. బాగుందా? నేనైతే తమలపాకుల దండనైతే కట్టాను. దండం అయితే తయారు చేసాం. నెక్స్ట్ మేము గుడికైతే వెళ్ళాము. మా పిల్లలకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. ఆంజనేయ స్వామికి తమలపాకుల దండనైతే వేసేసాము. మేమందరము ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. మొదటిగా పాలతో అభిషేకం అయితే చేశాము. మా చరణ్ తేజ లోహాన్స్ అయితే అభిషేకం చేస్తున్నారు. మేము ఎప్పుడు స్వచ్ఛమైన ఆవు పాలతోనే అభిషేకం చేసేవారిమి, కానీ ఈసారి ఆవు పాలు దొరకపోవడంతో ప్యాకెట్ పాలు ప్యాకెట్ పెరుగుతోనే అభిషేకం చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ పెరుగుతో అయితే అభిషేకం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గంధంతో అయితే అభిషేకం చేశారు. ఈ గంధాన్ని అయితే మా చరణ్ తేజ తానే స్వయంగా తన చేతులతో గంధం చెక్కతో అరగదీసి గంధాన్ని అయితే తయారు చేశాడు. స్వామివారికి గంధంతో అభిషేకం అయితే చేశాడు. నెక్స్ట్ వచ్చేసి విభూతితో అయితే అభిషేకం చేశాము. నెక్స్ట్ వచ్చేసి పసుపుతో అభిషేకం చేశాము. మా పిల్లలైతే చాలా యాక్టివ్గా అభిషేకం అయితే చేస్తున్నారు. వాళ్ళకి చాలా సంతోషంగా అనిపించింది అభిషేకం చేయడం వలన. చూడండి ఆంజనేయ స్వామి ఎంత అందంగా కనిపిస్తున్నాడో పసుపుతో అభిషేకం చేయడం వలన. నెక్స్ట్ వచ్చేసి కుంకుమతో అభిషేకం చేశాము. ఈ కుంకుమతో అభిషేకం చేయడం వలన అపమృత్యు దోషం అనేది తొలగుతుందంట.
నెక్స్ట్ వచ్చేసి తేనెతో అభిషేకం చేసాము. నెక్స్ట్ వచ్చేసి పంచదారతో అభిషేకం చేస్తున్నారు మా చరణ్ తేజ లోహాన్స్. చూడండి ఇక్కడ పంచదారని చేతిలో వేసుకొని ఎంత చక్కగా అభిషేకం అనేది చేస్తున్నారో. అలాగే నెక్స్ట్ వచ్చేసి పన్నీరుతో అభిషేకం చేస్తున్నారు అనమాట. అలాగే వీళ్ళు ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా చక్కగా అభిషేకం ఎంతో ఇంట్రెస్ట్గా అయితే చేస్తున్నారు. చూడండి మనకు ఆంజనేయ స్వామి వారు ఎంత చక్కగా కనిపిస్తున్నారో. నెక్స్ట్ మా చరణ్ తేజ నీటితో అయితే అభిషేకం చేసేస్తున్నాడు ఆంజనేయ స్వామికి. చాలా భక్తి శ్రద్ధలతో అభిషేకం అనేది చేస్తున్నాడు. చాలా చక్కగా అభిషేకం అయితే చేశాడు. ఇక్కడైతే శివలింగం పైన కూడా అభిషేకం అయితే చేస్తున్నాడు. తరువాత పంతులు గారు కొబ్బరికాయని తీసుకొని కొబ్బరి నీళ్ళతో అభిషేకం అనేది చాలా చక్కగా చేస్తున్నారు. చూడండి ఆంజనేయ స్వామికి ఎంత చక్కగా కొబ్బరి నీళ్ళతో అభిషేకం అనేది జరుగుతుందో. ఇక అయితే మొత్తం అభిషేకం అంతా పూర్తయిపోయింది. ఇప్పుడైతే మా చరణ్ తేజ నీటిని వేసి చక్కగా అదంతా శుభ్రపరిచేస్తున్నాడు. మేమైతే ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకొని చాలా సంతోషపడ్డాము. ఇలా ఆంజనేయ స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయడం వలన చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి సింధూరంతో పూజ చేయడానికి సింధూరం అయితే తీసుకున్నాము. ఆంజనేయ స్వామి వారికి ఇక్కడ నిమ్మకాయలతో పూజ అనేది చేస్తారు. అలాగే సింధూరంతో ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుతూ సింధూరంతో పూజ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మేమైతే సింధూరంతో పూజ అయితే చేస్తున్నాము. నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. అందుకే మేము ఎప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఇలా అభిషేకం చేసి తర్వాత సింధూరంతో ఆంజనేయ స్వామికి పూజ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత పంతులు గారు అయితే ఈ పూజ చేసిన సింధూరాన్ని మాకు ఇస్తారు. అది మేము ప్రతిరోజు పిల్లలకి పెట్టడం జరుగుతుంది. ఈ సింధూరం పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. ఇక్కడైతే ఆంజనేయ స్వామి వారు అయితే దర్శనమిస్తున్నారు. చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.